వాడు చూడక ఇంతమంది పిల్లలు ఇక్కడ నవ్వుతుంటే అందరూ ఏసైలో ఆనందిస్తుంటే వాడేమో గురకలు పెట్టి నిద్రపోతున్నాడు అక్క. ఊరి నాయన ఇదేం నిద్రరా బాబోయ్. అరే మీరు ఎవరైనా ఇలా నిద్రపోతారు అసలు ఇంత గురక పెట్టి? వచ్చేసాడమ్మా. ఏంటి ఇక్కడ గొడవ ఏంటి అసలు ఇక్కడ? జానీ ఏం నువ్వేనా అసలు? అప్పుడు ఎంత మారిపోయావు, ఇప్పుడేంటి మళ్ళీ నువ్వేంటి సండే స్కూల్కి రాకుండా రోడ్ల వెంబడి తిరుగుతున్నావంట? నేను మళ్ళీ మారిపోయా. మళ్ళీ మారిపోయావా? ఇన్నిసార్లు ఎలా మారిపోతున్నావు అసలు? అప్పుడు విబిఎస్కి వస్తే నాకు చక్కగా స్నాక్స్ ఇచ్చారు, భోజనం పెట్టారు, మరలా చాలా పెట్టారు. సండే స్కూల్కి వస్తుంటే అసలు ఏమీ పెట్టట్లేదు. అంటే మన సండే స్కూల్లో చాక్లెట్ల కోసం భోజనాల కోసం రాకూడదక్క. నువ్వు ఆపుతావా? నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నా. చూడండి, నువ్వు ఆగు, చెప్పక్క. అరే మనం సండే స్కూల్కి వచ్చేటప్పుడు ఐస్ క్రీముల కోసము బిస్కెట్ల కోసము నువ్వు ఆగు, నువ్వు ఆగు, చూడండి, నువ్వు ఆగమన్నానా? చెప్పక్క. అరే నీకు బాగా మొట్టికాయలు పడాలిరా. అసలు ఏం చెప్తుందో వినురా స్వీటీ ముందు. నువ్వు చెప్పక్క. మనం సండే స్కూల్కి ఎప్పుడైనా కూడా భోజనం కోసమో ముక్కల కోసమో ఐస్ క్రీమ్ కోసమో వాక్యం కోసం రా. నువ్వు ఆగుతావా? మేము మాట్లాడుతున్నాగా, పెద్దవాళ్ళం మేము మాట్లాడుకుంటే మధ్యలో నీకెందుకు? నువ్వు చెప్పక్క. కాదురా, మనం ఏసై దగ్గరకు వచ్చేటప్పుడు ఏసైని మాత్రమే చూడాలి. ఫ్రెండ్స్ ఎవరు వచ్చారు, ఏం పెడుతున్నారు, ఏ చాక్లెట్ ఇచ్చారు, వాటి నువ్వు ఆగుతావా? మేం పెద్దవాళ్ళం మాట్లాడుకుంటున్నాం, నువ్వు ఆగు. వాటి కోసం వస్తే నువ్వు ఏసై దగ్గరికి రాలేవు తెలుసా? నీకు ఏసై కావాలా వద్దా? నాకు ఏసై కావాలనే వచ్చానక్క. ఎక్కడ? కానీ నాకు అక్కడ భోజనాలు పెట్టలేదక్క. ఒరే ఒరే అసలు ఈ రోజైతే అసలు బిర్యానీ పెట్టారు, చికెన్ పెట్టారు, అబ్బా అది తిన్నాక ఐస్ క్రీమ్ ఇచ్చారు. ఆహా, సూపరా సూపరా. అంటే నువ్వు కేవలం ఇలా రిట్రీట్కి మాత్రమే వస్తావా, విబిఎస్కి రావా? నువ్వు ఆగుతావా? నువ్వు చెప్పక్క. అలా చాలా తప్పురా, నువ్వు నా మాట వినరా. అలా చేయకూడదు. ఐస్ క్రీమ్ల కోసమో ఫ్రెండ్స్ కోసమో విబిఎస్లకి లేకపోతే రిట్రీట్లకి అలా రాకూడదు.